హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదండీ. యువర్స్ అంజలి, ఇట్స్ మీ అంజలి. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనండి. నేను ఈరోజు మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఒక పక్కన బగారా రైస్ కూడా నేను ప్రిపేర్ చేశాను. అయితే ఈ మటన్ కర్రీ చూపించే ప్రాసెస్లో బగారా రైస్ అయితే నేను వీడియో తీయలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకొని కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. దానికి మనం ఆనియన్స్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ కూర కొంచెం తీయగా అయిపోతుంది. అందుకని నేనైతే ఒక మీడియం సైజు ఆనియన్స్ అయితే ఒక 3 కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇది అంత ప్రాసెస్ నేను కొంచెం సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి చేసుకోవాలండి. నేనైతే కొంచెం మీడియంలో పెట్టి చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు నేను ముందుగా మటన్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా ఇంత బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా నేను మటన్ అయితే క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. అది అంటే వాటర్లో వేసి ఉంచాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే మటన్ ఇందులో వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మటన్ వేసుకొని మనం మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఇందులో మనం ముందుగా మసాలాలు అవి ఏమీ ఫ్రై చేయక్కర్లేదు. మనం ఆనియన్స్ ఒకటి ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా మనం మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆనియన్స్ అవి మంచిగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. అయితే మూత పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ అలాగా కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత మన మటన్లో నుంచి వాటర్ అయితే సపరేట్ అవుతుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్. ఆనియన్స్లోంచి మటన్లోంచి వాటర్ అయితే సపరేట్ అయినాయి. ఇప్పుడు మనం అందులోనే టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. చూసారు కదండి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆవిరిలోనే మంచిగా ఉడుకుతుందండి. మటన్ అయినా అంతే, చికెన్ అయినా అంతే, ఏ కర్రీ అయినా సరే మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల ఆవిరి వల్ల మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇంకా వచ్చినాయి. ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఈ ఉప్పు కారం అనేది నేను అస్సలు ఏ కర్రీ వండినా సరే నేనైతే టేస్ట్ చూసి వండనండి. నాకు నచ్చదు ఎందుకో. అందుకని చెప్పి నేనైతే నాకు ఇంతేస్తే సరిపోతుంది అన్న ఒక ఐడియా ఉంటుందండి. ఆ ఐడియా ప్రకారమే వేస్తాను నేను. ఇప్పుడు నాకు ఏంటంటే టేస్ట్ చూసి వండే అలవాటైతే నాకు ఎప్పుడు రాలేదండి. ఎందుకో మరి నాకు అర్థం కాదు కానీ. ఒకవేళ మరీ ఎక్కువ మసాలాలు అవి కరెక్ట్‌గా పట్టినాయో లేదో అనేది మాత్రం నేను మా హస్బెండ్‌కి గానీ లేదా మా అబ్బాయికి గానీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా మటన్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది. ఉప్పు కారం వేసిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ అలాగే కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు కొద్దిగా వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా నేను వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువే వేశాను నేను. చూసారు కదండీ. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కర్రీ అయితే దగ్గర పడుతుంది కదండీ. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టిందండి. ఎందుకంటే నేను కొంచెం ఫ్లేమ్ తక్కువ పెట్టి కుక్ చేస్తున్నాను కదా దానివల్ల. ఇప్పుడు మనం అందులోనే ఒక టీ స్పూను గరం మసాలా అలాగే ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. మసాలాలన్నీ పట్టుతాయండి అలా కుక్ చేసుకోవడం వల్ల. మసాలా వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయకూడదండి. ఒక 5 నిమిషాలైతే కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ బగారా రైస్ అనేది నేను మరొకసారి ఎప్పుడైనా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు.
మన తెలంగాణ ఫ్రెండ్స్‌కైతే అది అందరికీ తెలిసిందేనండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతేనండి వీడియోకి. ఓకే. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.